ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాకిస్తాన్ పై గతంలో విధించిన సుంకాలను 29% నుంచి 19% తగ్గించారు. అదే సమయంలో భారత్ పై కఠిన వైఖరి అవలంబిస్తూ 25% టారిఫ్ విధించారు. దాదాపు 70 దేశాలకు పైగా కొత్త టారిఫ్ విధిస్తున్న కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. కొత్తగా టారిఫ్ లిస్టు ప్రకారం చూస్తే అత్యధికంగా సిరియాపై 41% అమలులోకి రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సునీత. ఓవరాల్ గా ట్రంప్ మరొకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చాడని చెప్పాలి. దాదాపు 70 దేశాలపై అయితే తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వహణ ఫైల్ పై అయితే సంతకం చేశాడు. దీంతో కొత్త టారిఫ్లు అయితే అమల్లోకి రానున్నాయి. కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియా పైన అయితే ట్రంప్ అయితే విధించడం జరిగింది. కెనడా పైన చూసుకుంటే 30% అయితే సుంకాలను విధించడం జరిగింది. ఇక మన ఇండియాకు వస్తే 25% అయితే 25% అయితే సుంకాలను విధించడం అయితే జరిగింది. వివరాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అయితే ఆల్రెడీ కొత్తగా ఒక టారిఫ్లు అయితే నిన్న మొన్న ఒక చర్చలో ఉన్నాయి. అయితే అవి అధికారికంగా అయితే ఫైల్ పైన అయితే సంతకం పెట్టడం జరిగింది. బ్రిక్స్ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ అయితే అన్నంత పని అయితే చేశాడని చెప్పాలి. ముఖ్యంగా భారత్ పై 25% సుంకాలను విధించిన ఆయన బ్రెజిల్ పై సుంకాలను ఏకంగా 50% అయితే పెంచడం జరిగింది. శుక్రవారం నుంచే ఇది అమల్లోకి వస్తాయని ప్రకటించడం జరిగింది. మరోవైపు పొరుగు దేశమైన మెక్సికో పై అయితే కొంచెం కరుణ చూపించడం చెప్పాలి. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజులు అయితే సమయం ఇచ్చాడు మెక్సికోకి. అయితే ఈ సమయంలో 25% సుంకం అమల్లోకి ఉంటుందని అయితే గురువారం నుంచి అయితే ప్రకటించడం జరిగింది. భారత్ మిత్ర దేశం అయినా సరే సుంకాలుగా ఎక్కువగా ఉన్నందున వారితో అయితే లిమిటెడ్ గా అయితే వ్యాపారాలు చేస్తామని, ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటని, రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు చమురు కొనుగోలు చేస్తున్నందుకే 25% సుంకాలను అయితే భారత్ పై ఎక్కువ విధించడం జరుగుతుంది. అదనంగా పెనాల్టీ కూడా విధిస్తామని అయితే లక్ష్యపూర్వకంగా అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై భారత్ కూడా స్పందించింది. తాజాగా కేంద్రం ఒక ప్రకటనలో ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను అయితే అంటే దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాము అండ్ మేము దానిపైన అధ్యయనం చేస్తున్నాము. వారితో రివెంజ్ కి సంబంధించిన టారిఫ్లు అయితే ఏం చేయబోము, కానీ చర్చల ద్వారానే మాత్రం వాళ్ళతో ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఓవరాల్ గా ట్రంప్ అయితే మనకు 7వ తారీఖు నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. అమెరికా టారిఫ్ల మూతకు భారత్ కు ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలు అయితే అధికార వర్గాల్లో కొట్టిపడేశాయి. ఇరు వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని, ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు అయితే వెల్లడించినాయి. మౌనమే సరైన సమాధానమని, ఏదైనా చర్చల ద్వారానే చర్చిస్తానని అయితే ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలపై అయితే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అయితే నిపుణులు అయితే బాగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏ దేశాలపైన ఏ విధంగా నేను చూస్తే అమెరికా అధ్యక్షుడు వేసిన టారిఫ్లను ఒకసారి గమనిస్తే సిరియాపై అయితే 41% విధించిండు, కెనడాపై 25% అండ్ 25% నుంచి అయితే 35% అయితే పెంచడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకుంటే స్విట్జర్లాండ్ పై అయితే 39% అండ్ ఇరాక్ సెర్బియాపై చూసుకుంటే 35% అండ్ అర్జెంటీనా, బోన్సియా అండ్ హెర్గోనియా, లిబియా, సౌత్ ఆఫ్రికా పై అయితే 30% అయితే విధించడం జరిగింది. ఓవరాల్ గా మన ఇండియా పైన అయితే 25% అనేది చాలా పెద్ద, అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద కుదుపు అని చెప్పాలి. ఇంకా చైనాకు కూడా ఇంకా వాళ్ళకు సరైన ఒప్పందం అయితే కుదరను. చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా ఓ కొలిక్కి రాలేదని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఒప్పందానికి కొంత సమయం పడుతుందని, ట్రంప్ ఆమోద ముద్ర కూడా వేయాల్సి ఉందని అయితే వైట్ హౌస్ నుంచి అయితే ఒక స్టేట్మెంట్ రెడీగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ భారత్ తో పరిస్థితి చూస్తే భారత్ తో ఏకాభిప్రాయం అంత త్వరగా సాధ్యం కాదని అమెరికా సీనియర్ అధికారి ఒకరైతే వెల్లడించడం జరిగింది.
వాణిజ్యంతో పాటు అనేక భౌగోళిక రాజకీయ అంశాలను కూడా ఇందులో ముడిపడి ఉన్నాయని అయితే ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అయితే మనకు 7వ తారీఖు అయితే కొంచెం వెసులుబాటు ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఔషధాలకు సంబంధించిన ఫార్మాసిటికల్ సంబంధించిన సెక్టార్ పై అయితే మనకు బాగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని చెప్పినప్పటికీ మనకంటే ఎక్కువగా వాళ్ళకు అవకాశం ఎక్కువ. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాల కన్నా నేటి నుంచి సుంకాలపై అయితే భారం పడుతుంది. దీనివల్ల మన కంపెనీలకు జరిగే నష్టం కన్నా ధరలు పెరిగి అమెరికా ప్రజలపైనే అధిక భారం పడుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మన దేశం నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 25% ప్లస్ పన్నులు వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపినప్పటికీ ఈ జాబితాలోకి ఫార్మాసిటికల్స్ అండ్ రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీని వల్ల కలిగే నష్టాలను అంచనా వేసి దానిని ఎదుర్కొనే మార్గాలు అయితే ఇండియా కూడా చేస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం కూడా చేయడం జరుగుతుంది. ట్రంప్ ఎంత అధికంగా సుంకాలు విధించినా తప్పనిసరిగా మందులు కొనుగోలు చేయాలి కాబట్టి మనకంటే ఎక్కువ అమెరికా ప్రజలపైన, అమెరికా పారిశ్రామికవేత్తలపైనే, సూటిగా చెప్పాలంటే అమెరికా ప్రజలపైనే ఎక్కువ భారం అయితే పడుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. అయితే రవిప్రసాద్, ఇంకొకటి ఏంటంటే కూడా భారత్ ఎప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాలో ఉంటుంది, అంటే ఒక మిత్ర దేశంగా కూడా అమెరికాకు ఉంటుంది. కానీ ఈ విషయంలో 25% ఇండియాకి పాకిస్తాన్ కంపేర్ చేస్తే అక్కడ 19% ఉంది కాబట్టి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ వైజ్ గా చూస్తే కూడా ఇప్పటి వరకు పూర్తిగా నెగిటివ్ గా ఏది తీసుకోలేదు, ఒకసారి పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ గా వెళ్ళింది కాబట్టి దీన్ని ఏ రకంగా చూడొచ్చు రవిప్రసాద్? కరెక్ట్ సునీత, మీరు చెప్పిందంటే ప్రపంచంలోనే భారత్ 3వ పెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. దీంతో ఆర్థిక వ్యవస్థను అయితే సవాళ్ళను దృష్టి పెట్టుకుని రష్యా నుంచి డిస్కౌంట్ ధరకైతే మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. ఈ చమురు కొనుగోలు చేయడం అనేది ట్రంప్ కు నచ్చని విషయము. భారత్ కు వస్తున్న మొత్తం ఇంధనం సరఫరాలు 30% మాస్కో నుంచి వచ్చే చమురే. అయితే దీనిపై అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు అయితే బాగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కొంటున్న చమురులో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యా కొనసాగిస్తుందని, అదే న్యూఢిల్లీలోని వాణిజ్య చర్చల్లో తమను ఇబ్బంది పెట్టే అంశం అయితే అమెరికా విదేశాంగ మంత్రి చెప్పడం జరిగింది. ఇటీవల ట్రంప్ కూడా దీనిపై మాట్లాడుతూ రష్యాతో వాణిజ్యం కారణంగానే భారత్ పై 25% సుంకాలతో పాటు పెనాల్టీలు విధిస్తున్నామని అయితే బాగా ఈ విషయాన్ని స్ట్రెస్ చేయడం జరిగింది. మీరు చెప్పింది కరెక్టే, అమెరికాతోని ఇండియాకు మంచి సంబంధాలే ఉన్నప్పటికీ ఆయన చెప్పడం ఇదే. ఓన్లీ రష్యా అండ్ రష్యాతో డీలింగ్ అనేదే వాళ్ళకు పెద్ద అభ్యంతరకరమైన విషయం అని, అందుకోసమే కక్షపూర్వకంగా రష్యాతో డీలింగ్ పెట్టుకున్న దేశాలన్నింటినీ అయితే బాగా ఎక్కువగా సఫర్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అందుకోసమే ఆయన కక్షపూర్వకంగానే భారత్ పై అయితే 25% ప్లస్ పెనాల్టీలు విధిస్తున్నామని అయితే డైరెక్ట్ గా వైట్ హౌస్ నుంచే డైరెక్ట్ గా స్టేట్మెంట్ చేయడము అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. అన్నట్టు ప్రజెంట్ స్టాక్ మార్కెట్లు కూడా అబ్జర్వ్ చేసిన సెన్సెక్స్ ఇవన్నీ కొన్ని నష్టాలు, అంటే ప్రజెంట్ మార్కెట్ అయితే గ్లోబల్ వైజ్ కూడా కొన్ని నెగిటివ్ లోనే, అంటే మిక్స్డ్ రియాక్షన్స్ ఉండడంతో మెయిన్ ట్రేడ్ డీల్ అనేది వివిధ దేశాల గ్లోబల్ వైజ్ ట్రేడ్ డీల్ అనేది కొనసాగుతుండడం మార్కెట్ లో అయితే కొంచెం ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. సో ఎఫ్ఐఐలు కూడా అంటే సెల్లింగ్ లోనే ఉండడం అనేది మార్కెట్ కి కలిసి రాని విషయం అని చెప్పాలి. అయితే రవిప్రసాద్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూస్తే ఇప్పుడు ట్రంప్ విధించిన ఈ టారిఫ్ వల్ల అటు ఎవరికి నష్టం ఎక్కువగా ఉంది, భారత్ కా లేదంటే అమెరికా వినియోగదారులకా? భారత్ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మనకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి ఇండియాకు. అలా అని యుఎస్ అమెరికాకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు లేవని కానీ, కాకపోతే ఒక గాడిలో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థను మళ్ళీ మార్చాలంటే, అంటే ప్రపంచానికి సంబంధించిన ఒక గ్లోబల్ ఎకనామిక్ డాటాను మొత్తం చేంజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ టైం తీసుకోవడం వల్ల ఇరు దేశాలకు నష్టమే, అమెరికాకు నష్టము, ఇండియా నష్టం అనే దానికంటే ఇరు దేశాలకు కూడా నష్టమే. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించినా కూడా ఇండియా అండ్ యుఎస్ రెండు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే నేను సఫర్ అయినా సరే గానీ ఇండియాకు రష్యాతోని పెట్టుకున్న డీల్ వల్ల వాళ్ళకు బాగా అతను కోపం రావడం అనేది పెద్దగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా అయితే మీరు చెప్పినట్టు చూసుకుంటే ఇరు దేశాలకు నష్టమైనా సరే ట్రంప్ ఈ విధమైన చర్యలు తీసుకోవడం అనేది ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితులను హర్షించడం లేదు. సో దానివల్ల అయితే ఎక్కువగా చూసుకుంటే యుఎస్ సంబంధించిన
ప్రజలకే ఎక్కువగా బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్మాసిటికల్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన వాటిలో అండ్ అంటే కొనుగోలు శక్తి అనేది కూడా చాలా తగ్గిపోతుంది. యుఎస్ లో రిసిషన్ వచ్చే ప్రమాదం ఉందని అయితే కూడా ఆల్రెడీ రైట్స్ అనే సంస్థ ఎక్స్పెక్టేషన్ ఆర్టికల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పట్టించుకోకుండా అయితే ట్రంప్ అయితే మన పైన సుంకాలు వేయడం, వివిధ దేశాలపై అయితే కంటిన్యూగా సుంకాలు విధించడం అయితే బాగా అబ్జర్వ్ చేస్తున్నాం సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.